బియ్యంలో ఎన్ని రాళ్ళు ఉంటాయి? ఒక ఐదో నాలుగో ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే రాళ్లలో బియ్యం ఎతకాలి. ఉమ్, అంటే గత 5 ఏళ్లలో ఉన్న 26 మంది మంత్రులు, 151 మంది మంత్రుల్లో ఎవరు మంచోళ్ళు ఉన్నారు అనేది ఎత్తుక్కోవాలి. అంతే. అసలు అసలు పేరు మచ్చుకు చెప్పుకోవడానికి కూడా ఒక్క లేరండి. లేరు, అంటే వాళ్ళ పైపెచ్చు శాఖలేంటో కూడా తెలియని పరిస్థితి. పైపెచ్చు మళ్ళీ ఇప్పటికీ కూడా అసలు ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో టీవీ ఇంటర్వ్యూలో బహుశా ఏబిఎన్ వెంకటకృష్ణ గారితో అనుకుంటా ఉమ్, ఈ వేశ్యల రాజధాని అనే పదం ఆయన ఇబ్బంది పడుతూ వెంకటకృష్ణ గారు అనలేను కానీ అనక తప్పటం లేదని ముఖ్యమంత్రి దృష్టికి వేస్తే 5 నిమిషాలు మౌనం దాల్చాడండి. అంటే ఆ వయసుకి ఆ పదానికి అసలు ఏం చెప్పాలి ఒక ముఖ్యమంత్రిగా? అంటే ఒక ఎమోషనల్ అంటే ఇంత దుర్మార్గంగా నిజానికి ఏకవాక్య తీర్మానంతో వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సాక్షి మీడియా కానీ క్షమాపణలు చెప్తున్నాం, మన్నించండి, మళ్ళీ ఇలాంటి పొరపాటు మా ఛానల్లో రాదు, అటువంటి వ్యక్తులు మా డిబేట్లో కనిపించరు, చాలా అలా మాట్లాడించడానికి అవకాశం కేఎస్ఆర్ మా యొక్క ఛానల్లో ఇక ఉండడు అని ప్రకటించాలండి. హుందాగా గౌరవంగా సమాజంలో కూడా మంచిగా ఉంటుంది, మంచి మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అది నిజాయితీ కలిగిన అదే పని. కదా. ఉమ్, మీరు మీరు చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఎవరైనా ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తే తోలు తీస్తాం, ఉమ్, తాట తీస్తాం. మీరు ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉండదలుచుకున్నారా చెప్పండి, అదే పనిష్మెంట్ ఇస్తాను. ఇప్పుడు చేపురుల కిరణ్ విషయంలో ఏమైందండి? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, అభాగ్యుడిని, నిరుపేదని, కాళ్ళకి చెప్పులు లేని వ్యక్తిని అయ్యో అరెస్ట్ చేశారని మనం బాధపడ్డాం. కానీ ఆయన చట్టాన్ని పాటించి ఓకే, ఒక రైట్. మహిళను అన్నాడని 24 గంటల లోపల అరెస్ట్ చేయాల? అది పరిపాలనకు ఉండాల్సిన లక్షణం. నేను అడుగుతున్నాను, నువ్వు పొదిలి వెళ్ళావు, పొదిలి నువ్వు పరామర్శకి వెళ్ళావా? రైతులని, పొగాకు రైతులని దండయాత్రకి వెళ్ళావా? అసలు ఏమిటా భారీ పొగాకు ప్రయోగాలు? గురించి, పొగాకు రేట్ల గురించి ఏమీ తెలియని వ్యక్తి వెళ్ళి ఏం మాట్లాడతారు సార్ అక్కడ? అంటే పవన్ గారు 7 నువ్వు ప్రతిపక్ష కిలోమీటర్ల పార్టీ వరకు నాయకుడిగా ఒక ప్రతిపక్ష కిలో పార్టీ కిలో వచ్చేసి ఎన్నో వేలు, 36,000. 36,000 అంట కిలో. 36,000. వర్జీనియా పొగాకు గురించి ఆయనకేం తెలుసులే కానీ మాలాంటి పొగాకు రైతులు తెలుసు. ఎందుకంటే మా ప్రాంతం అంతా వర్జీనియా పొగాకే. రైట్ సార్. ఓకే, నల్లరేగడి నేలలో మేము విలేకరులుగా పొగాకు గురించే రాసుకునే వాళ్ళం. ఓకే. ఇప్పుడు ఒక దండయాత్రగా పోవటం అవును. అంటే ఒక ఎమోషనల్ కలిగించటం. లేదా ప్రభుత్వం, నేను ఒక మాట చెప్తాను సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఏకైక పదం ఏంటంటే రాష్ట్రం రావణ కాష్టమైంది, ధర్మం న్యాయం ప్రజాస్వామ్యం కూని అయ్యాయి. ఇది ఆయన అనే మాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రామరాజ్యం నాటి ధర్మ పరిణామం 4 పాదాలతో నర్తించిందండి ఎక్కడన్నా? ఏం అనుకుంటున్నారు అక్కడ వాళ్ళు? న్యాయం కనిపించిందా? ఉమ్, ధర్మం కనిపించిందా? న్యాయం, ధర్మం, ప్రజాస్వామ్యం ఉంటే బాలకోట మెడలో ఈ ఆకుపచ్చని కండువ ఎందుకు వస్తుంది? బాంబే వరకు ప్రయాణం ఎందుకు చేస్తాడు? రైట్ సార్. అంటే ఓకే. నీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అద్దం ముందు నిలబడి నా పరిపాలన ఎలా ఉందంటే బేతాల రూపాలు కనిపిస్తాయి, పిశాచులు కనిపిస్తారు, రాక్షసులు కనిపిస్తారు, రావణ రాజ్యం కనిపిస్తుంది. ఆ దిశగా వాళ్ళు చేసుకోవాలి. ఏదైనా కూటమి ప్రభుత్వం ఏడాది సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రభుత్వ పరిపాలన గాడులో పెడుతున్నందుకు అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. ఇక రాష్ట్రంలో శరవేగంగా పనులు జరగాలి, జరిగి తీరాలి. చేతనైతే ప్రతిపక్ష పార్టీగా వైసీపీ సహకరించండి. ప్రతిపక్ష హోదాలో దమ్ము కలిగిన విమర్శనాత్మకమైన